నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాలు. కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశారో మీడియా ప్రతినిధులకు తెలియజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. శాలివాహనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వారి సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరన్నర కాలంలో పెద్దపూడి మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, రామేశ్వరంలో లేఅవుట్, నాన్ లేఅవుట్ విషయంలో జరిగిన అవకతవకలపై త్వరితగతిన విచారణ జరిపి నివేదికను కలెక్టర్ గారికి అందజేయాలని, ప్రధానమంత్రి సూర్యాగర్ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మండల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మొదటి రోజు ఏదైతే సంఘటన జరిగినా బాబు గంటకే నేను అక్కడికి వచ్చాను. నాకన్నా ముందు ఆ మనోజ్ వచ్చాడు. చంద్రకాంత్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. నా వెనక అనపర్తి శాసనసభ్యులు జోగేశ్వరరావు కూడా వచ్చారు. మేమిద్దరం దాదాపుగా 1 గంట 20 నిమిషాల నుంచి రాత్రి 7:30 వరకు ఇక్కడే ఉన్నాం. చంద్రకాంతుని మళ్ళా అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాం. ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో, వైద్య అధికారులతో మాట్లాడాం. అన్ని విధాలా చర్య తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేసాం. జిఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం అయినదని దాదాపుగా 13% తగ్గించడం జరిగింది. 18% నుంచి 5% తీసుకొచ్చారు. ఉదాహరణకి మొన్న 10 రోజుల క్రితం నేను రంగంపేటలో ఒక రోడ్డు శంకుస్థాపనకి వెళ్తే అక్కడ 2 రైతులు ట్రాక్టర్లు కొనుక్కొచ్చారు. ఒకరికి 70,000 సేవింగ్స్ వచ్చింది, ఒకరికి 90,000 సేవింగ్స్ వచ్చింది. అంటే ఎంత సేవింగ్స్ వస్తుందో చూడండి. అదేవిధంగా ఇటీవల కాలంలో రావులపాలెంలో కానీ, రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ ఈ రిలయన్స్ మార్ట్కి వీటికి వెళ్ళాం. ముఖ్యంగా ఇందాక ఏఎంసీ చైర్మన్ గారు చెప్పినట్టు వినియోగదారులు గతంలో మాదిరి వాళ్ళ రేట్లు పట్టించుకోవట్లే. వెళుతున్నారు, కొంటున్నారు, బిల్లు ఎంత అయిందని చూసి బిల్లు కట్టేసి వచ్చేస్తున్నారు. అక్కడే మనం పొరపాటు జరుగుద్ది. వాళ్ళు జిఎస్టీ, కొత్త జిఎస్టీ అప్లై చేయకుండా సరుకులు మనకి ఇచ్చేస్తే మనం నష్టపోతాం. అందుకోసమనే ఈ అవగాహన కలిగించాలనేది ముఖ్యంగా సెక్రటరీలు అందరినీ కోరేది. మీ గ్రామాల్లో ముఖ్యంగా మామిడాడ, పెదపూడి ఎక్కడైనా ఏ షాపు దగ్గర డిస్ప్లే బోర్డు పెట్టించారా మీరు? ఎంకరేజ్ చేయాలనేది ఒకటి. ఓవరాల్ గా క్యాంప్ కండక్ట్ చేయాలి. రైతులు మళ్ళా కోతలు మొదలైపోతుంది. ఈ లోపుగానే మీరు రైతులను ఎక్కడో 2 చోట్ల 3 చోట్ల అయినా పెట్టండి. నేను కూడా అటెండ్ అవుతాయి. ఇంట్లో ఆర్గనైజ్ చేయండి. ఆ మండలాలు కూడా చెప్తున్నాం. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్ తీసుకుంది. అదేవిధంగా తెలుసా మీకు హైకోర్టు చెప్పింది తెలుసా? ఏం చెప్పింది హైకోర్టు? మరి హైకోర్టు చెప్పిన దానికి మీరు ఎలా ఇచ్చేసారు పర్మిషన్? బలభద్రపురంలో సెక్రటరీ నాన్ లేఅవుట్ లో రోడ్డు వేసినందుకు సస్పెండ్ అయిపోయింది తెలుసా? బలభద్రపురంలో నాన్ లేఅవుట్ లో పంచాయతీ ఫండ్స్ నుంచి రోడ్డు శాంక్షన్ ఇచ్చారు. ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళారు. నాన్ లేఅవుట్ లో రోడ్డు వేసినందుకు సస్పెండ్ చేయమని కోర్టు డైరెక్షన్ ఇస్తే సస్పెండ్ చేశారు. ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. మరి అది తెలుసు కూడా మీరు ఇక్కడ నాన్ లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? మీ 3 సెక్రటరీలు మీరేం చేస్తున్నారు? డిప్యూటీ ఎండీఓలు, ఎండీఓ వివిధ శాఖల నుంచి ఏమేమైతే చేస్తున్నారో కార్యక్రమాలు అవన్నీ కూడా ఇక్కడ ఎవరైతే పంచాయతీ నాయకులు, ప్రెసిడెంట్లు, ఎంపీడీసీలు అందరూ ఉన్న వాళ్ళందరికీ వివరించడం జరిగింది. అలాగే మన భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు సంచార
పాలసీ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ 2.0 పేరుతో జిఎస్టీని సంస్కరించడం జరిగింది. దీని ఏంటంటే మనకి ప్రతి వస్తువు మీద కూడా 4 స్లాబ్లుగా జిఎస్టీ అనేది వేయడం జరిగేది. అందులో ప్రతి అంటే మధ్యతరగతి కుటుంబాలు ఏది కొనుక్కున్నా ఈ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఈ వీటి విలువ ఏంటి అనేది చూసుకోకుండానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళడం, వస్తువులు కొనుక్కోవడం అనేది చూస్తారు. ఈ రోజు మన మోడీ గారు పుణ్యమాని అంటే గతంలో 2017కి ముందు అయితే ఏ వస్తువు ఎవరు తయారు చేస్తారో వాళ్ళే ఇంత పన్ను అనేది వేయడం జరిగేది. భారతదేశం అంతా ఒకటే ఏకీకృత పన్ను అనేది ఉండాలని 2017లో మన నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. మన నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటికే మన భారతదేశం ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి మనకి ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడం, అలాగే ఏకీకృత పన్ను అనేది వేయడం జరిగింది. దాన్ని సంస్కరించి ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగే పిల్లలకు కావాల్సిన వస్తువులు, మనకి నిత్య అవసర వస్తువులు కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మన భారతదేశానికి అలాగే మన రాష్ట్రానికి కూడా ఇది భారతదేశం అయితే 48,000 కోట్లు, అలాగే మన రాష్ట్రానికి అయితే 8,000 కోట్లు నష్టం అని తెలిసినా కూడా అక్కడ మోడీ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించి మధ్యతరగతి కుటుంబం కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ జిఎస్టీని అవలంబించడం జరుగుతుంది. దీనిపై పూర్తి అవగాహన లేదని మన గౌరవ శాసనసభ్యులు, ఎందుకంటే ఆయన్ని జిఎస్టీ కౌన్సిల్ సభ్యులుగా మన భారతదేశం నుంచి ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని సఫలీకృతం చేస్తారు. ఈ రోజు మన నియోజకవర్గానికి కాకుండా భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో కూడా దేశంలో ఒక స్థాయిలో మన రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు జిఎస్టీలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి, ఏ వస్తువు మీద ఎంత పన్ను తగ్గిందనేది చెప్పాలని. కాకినాడ జిల్లా పెదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అనేక సమస్యల్ని ఇక్కడ సభ్యులు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ పిఎస్సి అధ్యక్షులు వీళ్ళందరూ చర్చించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు వారి శాఖల పురోగతి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికీ మించి ఇవాళ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జిఎస్టీ సంస్కరణలు చేపట్టిందో, ఆ సంస్కరణలకి ఇచ్చేసినందుకు, వినియోగదారులపైన భారం తగ్గించినందుకు నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా కేంద్ర జిఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ మండల ప్రజా పరిషత్ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. అందరూ దాన్ని ఆమోదించారు. ఇది మంచి పరిణామం, శుభ పరిణామం అందరూ శ్లాఘించారు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాల సందర్భంగా కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ఏర్పాటు చేశారో మీడియా ప్రతినిధులకు తెలియజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాల సందర్భంగా కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ఏర్పాటు చేశారో మీడియా ప్రతినిధులకు తెలియజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ, కార్తీక మాసం అంటే హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావున హరిహరులు ఇద్దరు ఒకే పీఠంపై వెలిసిన దివ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యదేవుని దివ్యక్షేత్రమని, కావున భక్తులందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన మీడియా ద్వారా భక్తులకు తెలియజేశారు. ఈ నెల 21వ తారీఖు రాత్రి ఆకాశ దీపంతో కార్తీక మాసం ప్రారంభమవుతుందని, 26 ఆదివారం పంచమి కావడంతో తరగతి రోజు మొదటి కార్తీక సోమవారం కావున భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని తెలిపారు. వీఐపీ దర్శనాలకు మధ్యాహ్నం 4 తర్వాత ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. క్యూ లైన్లలో ఉండే పిల్లలకు పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో అన్నదానం భోజనాలు నిలుపుదల చేసి వాటి స్థానంలో పులిహోర, దద్దోజనం అందరి భక్తులకు అందే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి షేర్ల సుబ్బారావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు వి రామకృష్ణ, ఏఈఓలు దామెర కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్, పెండ్యాల భాస్కర్ రావు, పర్యవేక్షణాధికారి వై అప్పారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1ని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు స్వర్ణ పుష్పార్చన,
రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు జరపబడతాయి. ఇంకా 2వ తేదీ నవంబర్ ఆదివారం వచ్చింది. ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి, ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అనవరం దేవస్థానానికి సంబంధించి. ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి, క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం ఈ 3 కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అక్కడ ఉదయం 8 గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట, సాయంత్రం 4:30 శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట, తదుపరి 5:45 తులసీధాత్రి పూజ మొదలగు వైదిక కార్యక్రమాలన్నీ జరపబడును. అది అయిన తర్వాత రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవరంలో నౌకా విహారయాత్ర. మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది. ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం వలన ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి 7 గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకి జరగబడుతుంది. తదుపరి 5వ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి. అదే రోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది 5వ తేదీ. ఆ రోజు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. 1 గిరి ప్రదక్షిణ, 2 పంపాహారతులు, 3 జ్వాలాతోరణం. అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను కొండ దిగువకు తీసుకొని వెళ్ళుట, తొలిపావంచాల నుండి ఉదయం 8:30 శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరట అనే కార్యక్రమం మొదలవుతుంది. అది మొదటి కార్యక్రమం. 2వ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు కొండ దిగువ తొలిపావంచాల వద్ద నుండి సత్యరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. అది 2వ కార్యక్రమం. తదుపరి పంపా సరోవరందు పంపాహారతులు కూడా నిర్వహించబడతాయి. అది కూడా 5:45. అది సాయంత్రం 5:45. అది అయిన తర్వాత రాత్రి 7 గంటలకి శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని ఉత్సవమూర్తులను కొండ దిగువనటువంటి తొలిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలాతోరణం నిర్వహించబడుతుంది. అనంతరం గ్రామోత్సవం కూడా జరగబడుతుంది. ఇది 5వ తేదీ ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక శుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు. విఐపి దర్శనం ఒకవైపు జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా సాధారణ భక్తులు కూడా జరుగుతుంది. రెండింటికి మధ్య క్లాష్ రాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వచ్చే విఐపీలకి ఏమైనా టైమింగ్ అయినా పెడతారు? విజయవాడ టైమింగ్ ఎలా పెట్టాలాగా వచ్చే విఐపీలకి సాయంత్రం కేటాయించాలని మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఉదయం పూట సాధారణ భక్తులకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా విఐపీలు వచ్చినప్పుడు సాయంత్రం పూట 3 గంటల తర్వాత వచ్చినట్లయితే సాధారణ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆ విధంగా నిర్ణయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం శాలివాహనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్ అన్నారు. ఆయన మండలంలోని పసలపూడి గ్రామంలో కుమ్మరి సామాజిక వర్గీయులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన సామాజిక వర్గీయులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మరి శాలివాహన ప్రత్యక్షంగా మాట్లాడుకుని తీరుకోవాలి తప్ప వాటిని విశ్వాసం తినేదాకా మనం వెళ్ళవద్దు. ఎందుకంటే అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పేరేపి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కుమ్మరి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నన్ను నియమించింది. అందులో భాగంగా చైర్మన్గా విధి నిర్వహణలో భాగంగా ఈ రోజున కోనసీమ జిల్లాలోని రాయవరం గ్రామంకి రావడం జరిగింది. మరి జిల్లాల పర్యటనలో నేను వివిధ సమస్యలు తెలుసుకుంటున్నాను. ఆ సమస్యలన్నీ కూడా ఎవరైతే కుమ్మరి వృత్తి చేసుకుంటున్నారో ఆ వృత్తిదారుల యొక్క
స్వయంగా వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని త్వరలోనే ప్రభుత్వానికి అలాగే ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా తెలియపరుస్తున్నాం. అలాగే మన కోనసీమ జిల్లా నుంచి శ్రీమతి విజయకుమారి గారిని డైరెక్టర్గా నియమించారు. మరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క శాలివాహన వృత్తిదారులు అవనియండి, శాలివాహన సోదరులు ఎవరైనా సరే మీ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు నా దృష్టికి తీసుకొస్తారు. అలాగే మనకు రాజమండ్రి నుంచి కూడా అప్పారావు గారు, అలాగే మరొక డైరెక్టర్ అయిన వేమన గారు, వీళ్ళంతా కూడా మొదటి నుంచి పార్టీకిను కులానికి సర్వీస్ చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గుర్తించి వీళ్ళకి మాకు ఈ జిల్లాల్లో డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నా, వృత్తిపరమైన సమస్యలు ఉన్నా కూడా మేము ఎవరైతే వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న దాంట్లో మేము ప్రతి ఒక్క వృత్తిదారుడికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఆ గుర్తింపు కార్డులోనే ఎవరైతే వృత్తి చేసుకుంటున్నారో ఆ వృత్తి వాళ్ళకి కావలసిన యొక్క మట్టి, అలాగే వృత్తి చేసుకున్న తర్వాత ఆ కుండలని కాల్చుకోవడానికి సరైన ప్రదేశాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన స్థలం కోసం కూడా ప్రభుత్వాన్ని అడగబోతున్నాం. అలాగే కొన్ని చోట్ల పరికరాల సమస్య ఉంది. ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం త్వరలో ఆదరణ పథకాన్ని వదలబోతుంది. ఆదరణ పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చేతి వృత్తుల వారికి ప్రోత్సాహాన్ని అందించాల్సిన ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం. గతంలో కూడా ఆదరణ పథకం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. మరి గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. విధులు లేవు, నిధులు లేవు. కార్పొరేషన్ చైర్మన్లకు కూడా చేరలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నుంచి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లందరికీ కూడా ప్రతి ఒక్క కులానికి సంబంధించిన చైర్మన్ వారి యొక్క కులంలో ఉన్న వృత్తిదారుల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకోమని మమ్మల్ని అందరూ పంపించింది. అందులో భాగంగా రావడం అయింది. విద్యా వైద్యం పేదలకు అందించాలనే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తే ఇప్పటి కూటమి ప్రభుత్వం దానిని తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం మండపేటలో ర్యాలీ నిర్వహించారు. రాజారత్న సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్వపువ్వు సెంటర్లో ప్రజల నుండి సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యం పేదవాడికి అందాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. మిగిలినటువంటి కూడా పూర్తి చేసే టైంలో ఈ ప్రభుత్వ మార్పులు అనేటువంటివి జరిగినాయి. అయితే ఈరోజు 18 నెలల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీల గురించి అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేయకుండా విద్యా వైద్యం పేదవాడికి అందాలనేటువంటి ఆలోచన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు పొడిచేటువంటి విధంగా మెడికల్ కాలేజీలు మరి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో, ప్రైవేట్ వ్యక్తిని కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో వీటి నిర్వహణ అనేటువంటిది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నాం, అది పీపీపీ మోడల్లో అప్పచెప్తున్నాం అనేటువంటిది నేటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మా నాయకుడు పిలుపు మేరకు వ్యతిరేకిస్తూ మా డిమాండ్ అనేటువంటిది గతంలో చెప్పి మరొకసారి చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలనేటువంటి మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే విద్య వైద్యం జరిగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలనేటువంటిది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీన్ని ప్రజల్లో ఒక ఉద్యమంగా తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో 1 కోటి మంది సంతకాలు సేకరించాలనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే శ్రీకారం చుట్టామో దాన్ని ఈ రోజుని మెండపేట నియోజకవర్గం నుంచి మెండపేట పట్టణంలో మొదలు పెడుతున్నాం. దీన్ని అందరూ కూడా విజయవంతం చేసి మన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు అందరూ కూడా సమర్థించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మెండపేట నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. దీన్ని కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీంట్లో ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి అందరూ బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో మంజూరైన 17 వైద్య కళాశాలల్లో దశలవారీగా పూర్తి చేసి పేదలకు వైద్యం విద్య అందుబాటులోకి తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి పేదలకు విద్య వైద్యం దూరం చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. చిట్టమూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు హాజరయ్యారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని అలటిపాడు, పిట్టివానిపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా చిట్టమూరులోని వైస్ ఎంపీపీ బీవీ రమణయ్య నివాసంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాల కేంద్రం వద్దకు ప్రదక్షిణలు చేస్తుంటే రాష్ట్రానికి కేటాయించిన సీట్లను వద్దని లేఖ రాయడం ఏమిటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం గ్రామస్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛందంగా సంతకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల సీఎం చంద్రబాబు మోసాన్ని త్వరలోనే గ్రహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమణయ్య, జంగిటి సురేష్, పలంపర్తి శ్రీనివాసులురెడ్డి, సుధీర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం ప్రాథమిక విద్య హై స్కూల్కే అంత భవిష్యత్తు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన అంత మంచి వాతావరణంలో ఉంది కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్తో పోట్లాడి 17 కాలేజీలు ఒకటేసారి 17 కాలేజీలు భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇంత గొప్ప వాతావరణం. మరి అంత వాతావరణం తీసుకొచ్చిన తర్వాత దురదృష్టకరం మరి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి బాధ్యత తీసుకొని రాష్ట్రం ఇబ్బంది పడుతుంది ఆర్థికంగాని తెలిసిన వాతావరణంలో కూడా భావితరాల భవిష్యత్తుకి మరి ఇది శాపం కాకూడదనే ఉద్దేశంతో ఆయన దృఢమైన సంకల్పంతో మరి 21 నుంచి 24 సంవత్సరం లోపల 5 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసినటువంటి ఘనుడు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు వేరే చేసుకుందాం, 1.5 సంవత్సరం అయిపోతుంది చర్య తీసుకున్నారు కూటమి ప్రభుత్వం. మరి 2 కాలేజీలు 5 కాలేజీలు 17లో 5 కాలేజీలు కంప్లీట్ చేసేశారు, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎలక్షన్ ముందుగా 2 కాలేజీలు పాడేరు, పులివెందుల మొదటి సంవత్సరానికి అడ్మిషన్లకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ దురదృష్టమైనటువంటి ప్రభుత్వం, దురహంకారమైనటువంటి అమానుషమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కూటమి నాయకులు రావడమే. రైతులకు అన్యాయం జరిగితే నెదురుమల్లి కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని, దేవుడి మాన్యం భూములను ఇష్టం వచ్చినట్లు వేలం వేస్తే ఊరుకునేది లేదని దివంగత మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు వైఎస్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వాకాడు గ్రామంలోని నేదురుమల్లి నివాసానికి వచ్చిన బాధితులతో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని దేవుడు మాన్యం భూములను సాగు చేసుకుంటున్న దళితవాడకు చెందిన పేదలకు అన్యాయం జరిగిందంటూ వాకాడులోని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు మాన్యం ఎన్నో ఏళ్ల నుండి లీజుకు చేస్తున్నామని, పండించిన పంటలో దేవాలయాలకు పన్ను కడుతున్నామని చెప్పారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రామ్ కుమార్ రెడ్డికి చెప్పారు. స్పందించిన రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీ గ్రామంలోని శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ అలగనాథ స్వామి, శ్రీ కోదండరామస్వామి వార్ల భూములను వాకాడు గ్రామ పంచాయతీ చెందిన దళితులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ లీజు కడుతూ భూమిని సాగు చేసుకుంటున్నారన్నారు. అలాంటి దళితులకు ఇంత అన్యాయం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరు ఊరికే చేయటంలా శిస్తు కడతా ఉంటారు. దేవస్థానానికి ప్రతి సంవత్సరం కడతా లీజు నిర్ణయించిన లీజుని కడుతూ దాని రసీదులు కూడా తీసుకుంటూ సాగు చేసుకుంటా ఉండరు. నష్టమైనా కష్టమైనా, వర్షం పడ్డా పడకపోయినా, సరైన ధర వచ్చినా రాకపోయినా గత సంవత్సరం కూడా లీజు కట్టారు. దానికి రసీదులు ఇచ్చారు. వేలం పాట వేయాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. సరే, ఒక నోటీస్ ఇచ్చారు. 6వ తేదీ ఈ విధంగా వేలంపాట జరుగుతుంది 24 ఎకరాలకని. మామూలుగా ఇప్పుడు ఉండే అన్ని కారణాలు పెట్టారు. 24 ఎకరాలకు పెట్టారు 6వ తేదీ.
సాగు చేసే వాకాడు దళిత ప్రజలందరూ పోయారు. ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్లే వేలంపాటలో పాల్గొన్నారు. 8,000 పాడారు. ఇంత వాస్తవమే కదా. వేలంపాటను ఆపేశారు, భూమి అయితే ఇవ్వలా. కారణం చెప్పలా. 6వ తేదీ జరిగింది ఇది. మళ్ళా ఇంకో ప్రకటన 7వ తేదీ. చూడండి, 6వ తేదీ వేలంపాట జరిగితే ఏ కారణాలు లేకుండా ఆపేస్తే ఆ రోజు నేను ప్రెస్ ద్వారా కూడా తెలియజేసిన, వేలంపాట ఇయ్యొద్దని ఎవరు అనలేదు, పారదర్శకంగా చేయండి, పద్ధతిగా చేయండి, నిబంధనలకు లోబడి చేయండి. మీరు కట్టా అన్నారు, ఇవి పెంచినా మేము కట్టామన్నారు. మీకు 7 రూపాయలు ఎక్కువ కావాలంటే అడగండి, కట్టడానికి రెడీగా ఉన్నారు కదా. కానీ మీరు ఏ కారణం చెప్పకుండా ఆపారు. సరే, పక్క రోజు 6వ తేదీ వేలంపాట జరిగితే 7వ తేదీ మళ్ళా ఒక కొత్త పాంఫ్లెట్ తయారు చేశారు. ఒక్క రోజులో. ఈసారి ఎన్ని ఎకరాలు? 65 ఎకరాలు. అంటే ముందర రోజు లేని, ముందర రోజేమో 24 ఎకరాలు, పక్క రోజేమో 65 ఎకరాలు. ఎందుకు పెట్టారు? ఏ కారణంతో పెట్టారు? ఎక్కడుంది పారదర్శకత? ఎవరిని అడిగి పెడుతున్నారు? తిరుపతి జిల్లా కోట పట్టణంలో నవంబర్ 23వ తేదీన బహుజన ఐక్యవేదిక మాల ఉద్యోగుల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరగనున్న భారత రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభను మాలలందరూ ఏకమై జయప్రదం చేయాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూర్ మాధవ్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని మాల ఐక్యవేదిక కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మాలల ఐక్యవేదిక కార్యాలయంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూర్ మాధవ్ సమక్షంలో భారత రాజ్యాంగ దినోత్సవ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారని, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజును గుర్తు చేస్తుందన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పెంపొందించడానికి, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి దినోత్సవం దోహదపడుతుందన్నారు. అలాంటి కార్యక్రమాన్ని కోట పట్టణంలో తలపెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల మల్లికార్జున్, జడ వెంకటయ్య, గిద్దలూరు రఘు, పర్వతాల రమణయ్య, కుదురు కోటేశ్వరరావు, బోరేపల్లి తేజ, పందిపాటి ఆదినారాయణ, అంగిలాల మదన్ మిశ్రా, ఎంబేటి వినయ్ కుమార్, భీమా, తాటిగిరి, ఎర్రజర్ల శివ, పరుచూరి సీనయ్య తదితరులు పాల్గొన్నారు. సభ యొక్క ముఖ్య ఉద్దేశం మాలలను చైతన్యం చేయడానికి, మాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, మాలలు అణగారిపోతున్న ఈ మాలలను మరింతగా డెవలప్లో తీసుకురావడానికి, మా జాతులను మేము ఐక్యం చేసుకోవడానికి ఈ సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సభకు ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సభలో దాదాపుగా 7,000 నుంచి 10,000 మంది దాకా ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభను ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మాలలో చైతన్యం లేదు, మాలో అవేర్నెస్ లేదు, వాళ్ళంతా సోమరిపోతులు, వాళ్ళంతా దొంగలు, వాళ్ళు ఇల్లు వదిలి బయట రారు, వాళ్ళంతా డబ్బులు సంపాదించేస్తారనే ఒక నానుడు వస్తూ ఉంది. మేము ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. మేము పోరాటాలకు పెట్టింది పేరు. ఇప్పటి నుంచి మేము గ్రామాల్లోనే ఉంటాం, గ్రామ స్థాయిలోనే పనిచేస్తాం, మా వాళ్ళని ఖచ్చితంగా అవేర్నెస్ చేస్తాం. ఈ సభను చాలా చక్కగా విజయవంతం చేస్తాం. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్న ఈ సభ కాబట్టి మేము ఖచ్చితంగా ఈ సభను అత్యంత భారీగా విజయవంతం చేసేదానికి నెల్లూరు నుండి కూడా భారీ స్థాయిలో ఈ సభకి జనాలను సమీకరించడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ రోజు నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దానికి ముందు 3 రోజుల ముందు ఈ సభను అక్కడ జరుపుతున్నాం. అంటే భారత రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ, రాజ్యాంగ హక్కులన్నీ, రాజ్యాంగంలో ఉన్న చట్టాలన్నీ వైలేట్ చేస్తూ సుప్రీంకోర్టు ద్వారా ఒక అమెండ్మెంట్ ఇప్పించి, దాని ద్వారా మాలల్ని విభజించి, మాదిగల్ని విభజించి అత్యంత హేయమైన చర్యకి మన పాలకులు పూనుకున్నారు. కాబట్టి మేము దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది వర్గీకరణ చేయండి, వర్గీకరణని పార్లమెంట్ లో పెట్టి పార్లమెంట్ బిల్లు ద్వారా ఆమోదించండి, మేము కూడా దానికి
సమర్థిస్తాం. కానీ దొడ్డిదారున మీరు ఒక సుప్రీంకోర్టు ద్వారా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి అది మా పై బుద్ధి రాజ్యాంగ వైవలేషన్ని మీరు చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ సభను కోటలో వచ్చే నెల 23వ తేదీ జరిగిన ఈ సభను ఖచ్చితంగా మేము విజయవంతం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోట మిత్రులకు మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు ఆదినారాయణ, మాలా ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కోట నుంచి మా సోదరులు ఈ భారత రాజ్యాంగ దినోత్సవం రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం మీ నెల్లూరు చేశారు. సంతోషం, మాకు చాలా సంతోషంగా ఉంది. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో జనసేన నాయకులు మెడిబోయిన శ్రీను గారి సోదరుడు మెడిబోయిన శివ ఇటీవలే ఆపరేషన్ చేయించుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిసి ఈరోజు వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో అంకం ఓం కృష్ణ, మాదారపు వీరబాబు, అరణి రాజేష్, కురుమల్ల నాగేశ్వరరావు, కుంచె రాజు, పుర్రె గంగబాబు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట పట్టణంలో కార్తికేయ హాస్పిటల్లో కిర్లంపూడి మండలం తామరాడ గ్రామం జన సైనికులు మరియు తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అనుచరులు కాయల మణికంఠ గారి నాన్నగారు హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నారని తెలిసి ఈరోజు వారిని కార్తికేయ హాస్పిటల్లో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం శృంగారయ్యపాలెం గ్రామానికి చెందిన ఉజ్జాడ నాగలక్ష్మి, ఉజ్జాడ రమేష్ భర్త లేట్ కుమార్తె రజస్వల కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో ఐటీ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఆడినే రాజు, వీరవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మడుగుల బాబ్జీ, కుంచెరాజు, పుర్రె గంగబాబు, అలుమిల్లి నాగకర్ణం, పెద్దకాపు, మాదారపు వీరబాబు, నల్లంశెట్టి మనీషా, కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాలు. కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశారో మీడియా ప్రతినిధులకు తెలియజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. శాలివాహనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వారి సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.